మా చిబిరిపల్లి ఉన్న కలిగి వెంకటేశ్వర స్వామిని ఈరోజు వారు దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని వారిని ఒకటే కోరాం, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వం ఉన్న పెద్దలందరికీ కూడా మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి. వారికున్న ఇంకొద్ది మిగిలిన సమయాన్నైనా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమైనా, లేదు ఈ రాష్ట్రంలో ఉన్న భక్తుల మనోభావాల్ని పరిగణలో తీసుకొని ఎక్కడా కూడా భక్తుల మనోభావాలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారికి కలగాలని ఆ వెంకటేశ్వర స్వామి ద్వారా కోరుకుంటూ, దానికి కారణం మీ అందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతిలో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచంలోనే అత్యధికమైన భక్తులు గల విశ్వాసాలతో కూడుకున్న భక్తులు ఉన్నారు ఆ స్వామివారికి. ఆ స్వామివారి ప్రసాదం అంటేనే, ఆ స్వామివారి లడ్డు అంటేనే ఒక మహా ప్రసాదంలా స్వీకరించే పరిస్థితి. అలాంటి లడ్డూని, ప్రసాదాన్ని కేవలం రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసిన టీటీడీ చైర్మన్లు కానీ లేదంటే అధికారుల మీద కానీ కేవలం ఒక రకమైన దుష్ప్రచారంతో టీటీడీ లడ్డు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా స్వీకరించే లడ్డూలో నెయ్యిలో, దాంట్లో ప్రసాదాన్ని తయారు చేసే వాడిన నెయ్యిలో జంతు కొవ్వులు కలిసాయని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎలాంటి రుజువులు లేకుండా, సాక్ష్యాలు లేకుండా, ఆధారాలు లేకుండా కేవలం రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని, వారి ప్రతిష్టని దిగజార్చాలనే ఒక ఆలోచనతో చేసిన ఆరోపణల్ని, వారు చేసిన ఆరోపణల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న వారి భక్తుల తాలూకా మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. తక్షణమే కేంద్రం స్పందించింది, ఒక సిబిఐ ఎంక్వైరీని వేసింది. సుమోటోగా సుప్రీంకోర్టే, న్యాయస్థానమే ఈ ఆరోపణలు పరిగణలో తీసుకొని సుమోటోగా సుప్రీంకోర్టే సిబిఐని ఎంక్వైరీ వేసింది. సిబిఐ ఎంక్వైరీలో ఏం తేలింది? ఛార్జ్షీట్ ఫైల్ చేశారు మొన్న. ఇందులో ఈ ప్రసాదాలు ఎలాంటి నెయ్యిలో ఎలాంటి జంతు పదార్థాలు కానీ, జంతు కొవ్వు కానీ అలాంటివి ఏమీ లేవు. మేము అత్యాధునిక ల్యాబ్స్ ద్వారా, ఎన్డీడీబీ ల్యాబ్స్ ద్వారా దీన్ని పరిశీలనకు పంపించామని చెప్పి వారు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. చాలా సంతోషం కలిగింది. ఆ వెంకటేశ్వర స్వామి తన మీద పెట్టిన, తన ప్రసాదంలో వచ్చిన ఆరోపణల్ని వారే సుప్రీంకోర్టు ద్వారా ఈ దేశంలో ఇంకా న్యాయం బ్రతికుంది అనే ఆలోచనతో వారు చేస్తే ఇవాళ సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. చాలా సంతోషం కలిగింది. ఎవరైతే ఆరోపణలు చేసి, కేవలం దుష్ప్రచారం చేసి, కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన ఆరోపణలే ఇవి అని చెప్పి చాలా స్పష్టంగా సిబిఐ చెప్పింది. అయినప్పటికి కూడా మనం దొరికిపోయాం. మనం ఏదో ఆరోపణలు చేసాం, బుర్ర జల్లాం. కానీ మన చేతిలో కొన్ని మీడియా పత్రికలు ఉన్నాయి, మీడియా ఛానల్స్ ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. మనం ఏం చెప్తే అదే నిజం, దొంగ అన్నట్టు మనం ఆరోపణలు చేసేద్దాం అని ఒక ఆలోచన చేస్తే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇప్పుడేమంటారు? ఇంకా ఫ్లెక్సీలు పెడతారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తిరుపతి దేవస్థానంలో ఈ ప్రసాదంలో అది కలిసింది, ఇది కలిసింది, ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అంటే మీ దగ్గర ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, కేవలం ఇవన్నీ ఆరోపణలే, దుష్ప్రచారాలే. కానీ వాళ్ళ సిబిఐ ఎంక్వైరీలో ఛార్జ్షీట్లో పూర్తిగా నిగ్గు తేలింది. ఇవాళ ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను, వెంకటేశ్వర స్వామిని, మీ మీద ఆరోపణలు చేసిన వారిని
మీ ప్రసాదం మీద నిందారోపణలు చేసిన వాళ్ళని, ఈ భక్తుల మనోభావాల్ని కాపాడినందుకు ఆ వెంకటేశ్వర స్వామిని ఒకసారి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ, ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వాలు ఈ దేవాలయాలు ధ్వంసం అవుతున్నాయి, హిందూ భక్తులు మనోభావాలు ఎన్ని దెబ్బతిన్నాయి, లేదు భక్తుల సౌకర్యార్థం ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారో మీకు చెప్తే సాక్షాత్ ఉత్తరాంధ్రలోనే మా అందరికి ఎలువెల్పు నరసింహస్వామి సింహాచలంలో చందనోత్సరాలు కేవలం భక్తులకి వసతులు ఏర్పాటు చేయలేక 7 భక్తులు చనిపోయిన పరిస్థితి దుర్ఘటన. లేదు మొన్న పలాసలో సుమారుగా 10-12 మంది పైచిలుక భక్తులు, లేదు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజుని భక్తులు క్యూలో నిలబడి టికెట్ల కోసం వెళ్తే చనిపోయే పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వంలో భక్తుల ప్రాణాలకు విలువ లేదు, దేవాలయాల సౌకర్యాలు ఉండవు, ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు ధ్వంసం చేస్తూ ఉంటారు, వారి మీద చర్యలు ఉండవు, ఎంతసేపు రాజకీయాలే చేస్తారు, ఎంతసేపు రాజకీయ ఆరోపణలు చేస్తారు. ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన కానీ అభివృద్ధి పాలన కానీ పూర్తిగా కుంటుపడిపోయి ఎక్కడా కూడా దోపిడీ, అవినీతి, లేదా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల మీద అక్రమ కేసులు కట్టడం, లేదా అక్రమంగా ఆరోపణలు చేయడం, ఇది తప్ప ఈ ప్రభుత్వంలో ఎలాంటి మంచి కార్యక్రమాలు కూడా లేవు. కాబట్టి వాళ్ళ ఆ స్వామివారిని ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు మేమందరూ కూడా ముఖ్యంగా విజయనగరం జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కానీ చీపురుపల్లి నియోజకవర్గంలో కానీ వాళ్ళందరం కూడా పెద్దలు అందరం కూడా వచ్చాం. ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈ రాబోయే కాలమైన ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి కలిగించి స్వామి, ఆ ముఖ్యమంత్రి గారికి మంచి బుద్ధి కలిగించి స్వామి, ఆ ఉప ముఖ్యమంత్రి గారు ఆ రోజు సనాతన ధర్మం అనుకొని ఆయన ఏదోదో చేశారు. ఆయన ఇవాళ సిబిఐ ఛార్జీలు వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ మాట్లాడలేదు, దాని మీద వారి తాలూకా స్పందన లేదు. కాబట్టి ఏదైతే దేవుడి మీద కానీ ఎలాంటి ఆరోపణలు చేసినా, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే తప్పకుండా ప్రజాస్వామ్యం గెలుస్తుంది, ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పడానికి ఈరోజు మరి సిబిఐ ఛార్జ్షీట్ ద్వారా తెలిసింది. దానికే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా ఇవాళ మేమందరం కూడా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు సత్యబాబు గారికి 2 ఆయురారోగ్యం ఇవ్వాలని వారు ఎప్పుడు కూడా ప్రజల